సత్యం శివం సుందరం సత్యమేవ జయతే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు శాకాహార జగత్ అయితే ఊరు ధ్యాన జగత్ అవుతుంది. ధర్మం సత్యాన్ని చేరుస్తుంది. సత్యం ధర్మాన్ని తెలియజేస్తుంది. ధర్మం = శాకాహారం, సత్యం = ధ్యానం. అధర్మం అసత్యం వైపు మళ్లిస్తుంది. అసత్యం అధర్మం వైపు తిప్పుతుంది. అధర్మం = మాంసాహారం, అసత్యం = అనిత్యం. ధ్యానమే నిత్యం సత్యం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆత్మే పరబ్రహ్మం, ప్రకృతే పూర్ణాత్మ, విశ్వమే దైవం. భూగ్రహ పాఠశాల సత్యం అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. శరీరాన్ని కాపాడేది ధ్యానం, కుటుంబాన్ని కాపాడేది ధ్యానం, వ్యవస్థను కాపాడేది ధ్యానం, సమాజాన్ని కాపాడేది ధ్యానం, దేశాన్ని కాపాడేది ధ్యానం, భూమిని కాపాడేది ధ్యానం, విశ్వంతో స్నేహం చేయించేది ధ్యానం. ధరణి రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. దట్ ఈస్ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ @Intergalactic Federation. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై పిరమిడ్ జగత్, జై ఆరోగ్య జగత్.